नहीं करना भी कटिंग अपने ఫస్ట్ ఇంకో నెంబర్ వేరే నెంబర్ చేసావా? అదే నెంబర్. అదే నెంబరా? నువ్వు చేసిన ఒక నిమిషం ముందు ఇంకొక నెంబర్ వచ్చాను. ముస్లిం పేరే వచ్చింది అది కూడా. ముఖ్యంగా చెప్తాను కాదు दादा नहीं ले माल को छोड़ दादा में ना हमारा तो माल जो बाबू ఎక్కిస్తున్నా సినిమాలు లేదు ఆరు మన ఇంటర్సెక్ట్ ఉంటుంది ఏదో ఒకటి చూస్తాం అంతే. మా దగ్గర రోజుకు 2 సినిమాలు. ఏ రోజు సినిమాలు అన్నీ ఎక్కించుకోలేదు. రోజు సినిమా అయిపోయింది. గ్యాంగ్ గ్యాంగ్ సార్ గ్యాంగ్ 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 చేంజ్ గ్యాంగ్ చేంజ్ ఇస్తుంది పేరు గేమ్ చేంజ్ గేమ్ చేంజ్ అది అయిపోయింది. చెప్తున్నాడు పుష్ప సంక్రాంతి అది చూసి అయిపోయింది. నేను ఏదో చేయించా చేసి అది ఏదో వస్తున్నారు అది బాగుంది యాభై అది బాగుంది చూస్తే అది బోర్డు ఇస్తుంది. అది బిల్డింగ్ తీసుకొని నవాజ్ 3 గంటలకు అయింది. 5 గంటలకు 5:10 నవాజ్ చదువుకొని 5:20కి 5:04 బయట రాలేదు కదా. రోజు బయటికి ఆ రోజు బయట రాలేదు. నేను దగ్గర దాకా పంపించట్లే, పోలీసులు పంపించట్లే. ఎంతమంది పేరు మన 6-7 అంటారు. 6 కాదు 20 మంది ఉన్నారు. 1 మంది అంటారు, 15 మంది అంటారు. గట్టిగా ఎవరు చెప్పలే. 6 మంది 7 మంది ఉన్నారు అన్నామని అని చెప్పారు. ముస్లిమేనంట ఆయన, ఇంటి వాళ్ళు ముస్లింసా? కాకపోతే బ్రాహ్మణ వేషం వేసుకుని ఉన్నారంట. ముస్లిమే కానీ బ్రాహ్మణ మతంలో కొనసాగుతుందంట. లోకల్ కాదండి, అక్కడ నుంచి వచ్చిన అంటే పుట్టపల్లి సాయిబాబా ఉంటుంది కదా, అక్కడ పనిచేసే ఒక సెక్రటరీలలో పిఏ ఇతరంట. బాగానే డబ్బు సంపాదించినంట, పుట్టపల్లి సాయిబాబా నుంచి బాగానే వచ్చినాయంట. అందుకని అది ఒక ట్రస్ట్ లాగా పెట్టి చేద్దామనుకుంటా. ఇక్కడ అదంతా ఓపెనింగ్ చేసి తర్వాత వాళ్ళే ఆ పిల్లలేంది మన హౌస్ అది ఇవ్వాలి, పర్మిషన్ కూడా ఇవ్వలేదు కదా. కట్టద్దని చెప్పినా కూడా కట్టిందండి. అదే కట్టద్దని చెప్పినా కట్టాడంట. మాత్రం తీసుకెళ్ళి బొక్కలు పెట్టి పుస్తకాలు కొట్టడం. పరారీలో పరారీ పరారీగా స్టేషన్లో కూర్చొని చెప్పిండ్రు. పరారీలో చెప్తున్నాను.
ఏంటంటే వెళ్ళి స్టేషన్లో ఉన్నాడు, హ్యాండ్ ఓవర్ అయ్యాడు పోలీస్ స్టేషన్లో. ఐదు ఆరు షేక్ అంట షేకులు ముస్లిం అంటే మేస్త్రి అనుకుంటున్నాను నేను. జరిగితే అసలు ఓనరే ముస్లిం అంటారు. బుద్ధి కూడా బుద్ధున్నాడు. ఆ పిల్లలండి ఆయన కట్టుకునేవాడు ఆ కింద బిల్డింగ్ కొనుక్కొట్టి దాని కింద పునాది దగ్గర కట్టుకోవాలిగా. నువ్వే ఆయనే కట్టు కటింగ్ లీ కటింగ్ ఇద్దరు వాడొకడు వీడొకడు కటింగ్ చేసుకుంటే స్కూల్లో రాణిస్తారా? ఈ మాలన్నీ చేపించి ఉన్న అందరూ వాడేసుకుంటున్నారు. కొందరు ఇలా పెడుతున్నారు, కొందరు గుడి గీసిన వదిలేస్తున్నారు ఇలాగా. కొందరు ఇలా ఏటో అర్థం కాదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జుట్టు వాళ్ళ ఇష్టం. చేసుకొచ్చి ఎవరిష్టం వాళ్ళకు ఉన్న అందరు పాడేసుకుంటున్నారు కదా. అన్నంతో పని లేదు, సోయింగే సోయింగ్. కూలిన ప్రకారం వాడు కూలిన ప్రకారం కూర్చోడు. ఇల్లురా ఉంటే లోపలే ఉంటుంది కదా. అసలు లెక్క రావట్లేదండి బాబు. 6 అంటున్నారు, ఒకసారి 6 అంటున్నారు, ఒకసారి 5 అంటున్నారు. ఒకడు కోడికి రావడం పేపర్లో అయితే 5 రన్ వేసాడు. టీవీలో 6 అన్నారు, ఒకటేమో పేషెంట్ అన్నారు, ఒక హాస్పిటల్ జాయిన్ చేశారు అన్నారు. అది వచ్చింది. అర్థం లేకపోతే ఎంత పేరు పడుతూ ఉంటాడు. ఏదో ఊరు అలా ఉండి ఉంటుంది అంతే. 3 గంటలకు అయినది ఎప్పుడైనది మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు పడింది. 3:30 ఎంత స్పాట్ అలా పడగానే వీడియో తీసేవాడు అప్పుడే చెప్పిందంట ఇది పడిపోతాని. యువ గారు ఇంకొక ఆయన వాళ్ళు దిగారట. దిగిన 1 నిమిషానికి పడిపోయింది. అప్పుడు మేడ మీద ఉన్నారు వాళ్ళు. ఉన్నాయి భూమి మీద. పర్మిషన్ ఇవ్వకుండానే కట్టి పడినాడు. పర్మిషన్ ఇవ్వలేదంట కదా. అయితే బిల్డింగ్ మీద అదంతా పెట్టే ఎక్కడ నిలబడుతుంది. కింద పొగ పెట్టారంట బిల్డింగ్ కింద. ఆ రాడ్లు వేసేది ఆ ఫ్లోర్ బిల్డింగ్ చేస్తానన్నారు. అది గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అసలు ఆ దరిదాపులకే పోనెత్తలేదు. పోనేట్లా మీరు 2 సార్లు వెళ్ళాం కానీ 2 సార్లు కూడా ఎవరైనా ఇప్పుడు దొరుకుతుంది కానీ వాళ్ళు మాత్రం రోడ్డు మీద పెట్టి బట్టల రోడ్డు కొట్టుకోవడం. 6 అంతస్తులు అంటే కింద కనీసం ఇలా అంటే బిల్డింగ్ మీద పెట్టాడు. బిల్డింగ్ పై నుంచే అదే బిల్డింగ్ మీద బిల్డింగ్ ఒకటి ఉంది, దాని మీద నుంచి పైకి లేపాడు. ఆయన భూమిలో సపోర్ట్ లేకపోతే అయితే మళ్ళీ ఏం చేసిండు, ఇక్కడ పాత బిల్డింగ్ కింద మొక్క పెట్టిండట మిషన్ ఇలా
చనిపోయినాడు ఏ ఊరిలో బాబు ఈ ఇళ్ళమ్మడి కాలనీ వాళ్ళు ఎక్కడెక్కడో అన్నారంట కూలీలే వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి కదా గవర్నమెంట్ ఇవ్వాలి బిల్డింగ్ కూడా ఇవ్వాలి కానీ వీళ్ళు ఆపిన వాళ్ళు పని నడుస్తుందా నడుపుకొని చూసుకోరా ఇది కానీ ఆపడానికి పోయారంట వీళ్ళు ఏదో వాళ్ళంట కానీ ఆపడానికి పోయారా అప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ ఊరే వాళ్ళు అది పాత వీడియో పెట్టి చూపిస్తున్నారు వాళ్ళు ఎవరిదైనా ఇది తినిపించిన తర్వాత ఎవరిదో వీళ్ళు కాము కూర్చుంటారు అరే